ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలోనే ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నేటితో పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో 3 కేసులపై విచారణ జరగనుంది. ఒకవేళ పిన్నెల్లి బెయిల్ రద్దు చేస్తే పోలీసులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A1 గా ఉన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలోనే ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నేటితో పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో 3 కేసులపై విచారణ జరగనుంది. ఒకవేళ పిన్నెల్లి బెయిల్ రద్దు చేస్తే పోలీసులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A1 గా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో కొత్తపడినటువంటి తీర్పు అయితే మాత్రం వెలబడబోతోందని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు నసరాపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటికైతే మాత్రం పోలీసులు చుట్టుముట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే మాత్రం ఇంటిపై నుంచి కిందకైతే మాత్రం దిగలేదు. దిగిన వెంటనే కూడా ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కూడా ఈ రోజు 10 గంటల లోపు అతన్ని కస్టడీకి తీసుకోవద్దంటే 10 గంటల తర్వాత కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశిస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఇదే విషయంపై ఏదైతే తనకు ప్రాణాపాయం ఉందంటూ కూడా ఏదైతే పాల్వాయిపేటలో ఈవీఎం ధ్వంసం తర్వాత నంబూరు కేసు మీద ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్ ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి తీర్పును కూడా ధర్మాసనం స్వీకరించింది. స్వీకరించి అనంతరం ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పిలిపించింది. పూర్తి స్థాయిలో అపహాస్యం చేసే విధంగా ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అని కూడా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే నసరాపేటలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంటినైతే మాత్రం పూర్తి స్థాయిలో చుట్టుముట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కిందకి రావాలంటూ కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి మాత్రం తగ్గిస్తా ఉంది. దాదాపు 10 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పటికే 11 గంటలు అవుతుంది. మరి కిందకి బయలుదేరాలి, మీరు వస్తాయంటూ కూడా అప్పటికే పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం పిన్నెల్లి అయితే మాత్రం కిందకి దిగలేదు. పోలీసులు పూర్తి స్థాయిలో కిందనే ఉన్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి నివాసానికి అయితే మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటు చూసినా ఈ యొక్క హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు కూడా 10 గంటల ప్రాంతంలోనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకోవాలనుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు గంట గడుస్తుంది కాబట్టి అతన్ని అదుపులో తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం యుద్ధ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన సంబంధించి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతం ఏం లేదు. ఆయన్ని కూడా పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు దాదాపు 5 బృందాలుగా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రంగం అయితే మాత్రం సిద్ధమైంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.